హైదరాబాద్ నానక్ రామ్గూడ భవన శిథిలాల నుంచి రక్షించిన వారిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారికి చికిత్స అందిస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో పరిస్థితిని వారి మాటల్లోనే విందాం. एकदम अंदर बैठते ही ఇప్పుడు పొద్దుమికి వస్తే అది చూడాలి కానీ नाम है नाम बोलो పేరు చెప్పు. దీపక్ दीपक दीपक ఏమైంది क्या हुआ दीपक क्या हुआ दीपक क्या हुआ చెప్పినానా ఏమైంది? నొప్పి ఉందా? क्या हुआ నొప్పి ఉందా అమ్మా? నొప్పి ఉందా? ఎక్కడ చెప్పు. అక్కడ బజ్జు బజ్జు. స్కూల్కి వెళ్తున్నావా దీపక్? స్కూల్కి వెళ్తున్నావా? స్కూల్కి వెళ్తున్నావా? మోహన్ వీళ్ళు ముగ్గురు కూడా ప్రస్తుతం శీతలాలు చిక్కుకొని ఉన్నారు. వీళ్ళు కూడా బొబ్బిలి వీళ్ళు వల్జపేట మండలం బొబ్బిలికాడు बिल्डिंग में रहते हैं, सेलर में। कैसा गिर गया बिल्डिंग? पता नहीं, सोए थे गिर गया। सोए थे? हाँ, कितने जने थे? पूरा 13 आदमी थे। कौन सा फ्लोर पे थे? सेलर पे थे। सेलर पे नीचे हाँ सो गए थे? बिल्डिंग गिर गए जब? हाँ, सो गए थे, अचानक गिरा। हाँ, आपके साथ और कौन थे? हमारे साथ हमारा बच्चा, हाँ। हमारा हस्बैंड और मैं। और दूसरी जगह कौन थे? दूसरी जगह पूरे तेलुगु वाले हैं। तेलुगु वाले कितने जने हैं वो लोग? वो लोग 11 आदमी हैं। कैसा आपके ऊपर गिरा बिल्डिंग? हाँ, गिर गया था ना? अभी बना रहे वो बिल्डिंग, नया है, नया बिल्डिंग है वो। आप कहाँ से आए? हम छत्तीसगढ़ से आए। छत्तीसगढ़ से? हाँ, छत्तीसगढ़ किधर है? छत्तीसगढ़। अच्छा, छत्तीसगढ़ से आए। हाँ, कैसा गिर गया मालूम है आपको? पता नहीं, हम सो गए थे। सो गए थे? अच्छा, आपको पता नहीं है ऊपर गिरा बोल के? पता था, हाँ। गिरा तब नींद खुला हमारा, पूरा कमर पे यहाँ पे पूरा गिरा। अच्छा हमारा मुंह बस बाकी था। अच्छा हाँ। पूरा रात भर चिल्लाया हम सबको। अच्छा, चिल्लाए आप? हाँ, बचाओ बचाओ करके कोई नहीं आया। अच्छा हाँ। हमारा बच्चा और हम दोनों चिल्लाए। हाँ। अब अभी बच गए ना? हाँ,
హైదరాబాద్లో మరో ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. నానక్రామ్గూడలో నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల మేడ నేలమట్టమవడం పలువురి జీవితాల్లో చీకట్లను నింపింది. పొట్టకూటి కోసం వచ్చిన కూలీల కుటుంబాలు శిథిలాల కింద నలిగిపోయాయి. 6 అంతస్తులు ఒకదానిపై ఒకటి పడటం వల్ల శిథిలాల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు సహాయక సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. ప్రమాదం జరగగానే సత్వరం స్పందించిన స్థానికులు కొందరిని కాపాడినా మరో 13 మంది వరకు శిథిలాలోనే చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషాద ఘటనలో ఒకరు మృతి చెందగా 2 వెలికితీశారు. బయటికి తీసిన వారంతా ఛత్తీస్గఢ్కి చెందిన వారిగా గుర్తించారు.